మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. పరిష్కారాలు ఎవరు కనుక్కుంటారు? కష్టాలు పడినవారే. వారికే తెలుసు దానివల్ల కలిగిన ఇబ్బంది. అందుకే పరిష్కార మార్గం వారే చక్కగా సూచించగలరు. చదువుతో సంబంధం లేదు, ఏ డిగ్రీ పట్టాలు అవసరం లేదు. అలా 10వ తరగతి వరకే చదివిన ఓ యువకుడు తాను ఎదుర్కొన్న కష్టాలను అధిగమించేందుకు చేసిన ఆవిష్కరణ అతన్ని పారిశ్రామికవేత్తను చేసింది. రైతుల కష్టానికి ఆ యువకుడు చూపిన పరిష్కారం కేంద్ర పురస్కారము పొందింది. ఆ యువకుడెవరు, ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఒకసారి ఈ వీడియో చూసేయండి. నూతన ఆవిష్కరణలకు పెద్దగా చదువుకోవాల్సిన అవసరమే లేదని, తపనుంటే చాలని నిరూపించాడు మహిపాల్ చారి. ఈ యువకుడిది పేద రైతు కుటుంబం. ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇబ్బంది. 10వ తరగతిలో బడి మానేసి పనికి కుదురుకున్నాడు. జమ్మికుంటలో బైక్ మెకానిక్ గా చేస్తూ కుటుంబానికి భారం కాకుండా బ్రతకడం ప్రారంభించాడు. చేస్తున్న పని తృప్తినివ్వలేదు. మళ్లీ సొంతూరు సీతారాంపురం వచ్చాడు. ఉన్న 2 ఎకరాలను సాగు చేయటం మొదలుపెట్టాడు. పంట పండించటంలో కలుపు ఏ రైతుకైనా అతిపెద్ద సమస్య. దాన్ని మహిపాల్ ఎదుర్కొన్నాడు. కలుపు తీయాలంటే కూలీల కొరత. ఎక్కువ కూలీ ఇవ్వడానికి ఆర్థిక స్తోమత సహకరించేది కాదు. కలుపు తీసే యంత్రాన్ని తయారు చేస్తే బావుంటుందని తలచాడు. పరిశోధించాడు. తనకున్న పరిజ్ఞానాన్ని జోడించాడు. సెకండ్ హ్యాండ్ ఆటో ఇంజిన్ కొన్నాడు. 2 చక్రాలు బిగించాడు. హ్యాండిల్ క్లచ్ ను తీగలతో అనుసంధానం చేశాడు. ఇంటర్నెట్ సాయం తీసుకున్నాడు. 5 నెలలు కష్టపడి డీజిల్ తో నడిచే మినీ కల్టివేటర్ ను తయారు చేశాడు. పొలంలో కాలినడకన తిరుగుతూ పత్తి, మిరప పంటల్లో కలుపు తీసేందుకు ఉపయోగించాడు. ఫలితం సాధించాడు. 1 లీటర్ డీజిల్ తో 2 ఎకరాల్లో కలుపు తీసే సామర్థ్యం ఈ యంత్రం ప్రత్యేకత. దీన్ని చూసిన చుట్టుపక్కల రైతులు తమకే ఒకటి చేయించమని కోరారు. 4 రోజులు కష్టపడి 32,000 పెట్టుబడి పెడితే ఈ యంత్రం తయారవుతుంది. పొలంలో తిరగడానికి ఇనుప చక్రాలు, రోడ్ల మీద నడవడానికి టైర్లు బిగించి కొంత అప్గ్రేడ్ చేశారు. ఈ మినీ కల్టివేటర్ తో కాలినడకన పంట పొలాల్లో కలుపు తీసే అవకాశాలున్నాయి. అలా కాకుండా కూర్చుని కలుపు తీసేందుకు వీలుగా టైర్లతో కూడిన యంత్రం తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరో 2 నెలల్లో ఆ యంత్రం కూడా సిద్ధం కానుంది. తన ఉత్పత్తిని పెంచాడు. ఇప్పుడు 10,000 మందికి ఉపాధి చూపుతున్నాడు. పరిశ్రమగా ఏర్పాటు చేసి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కర్షకులకు ఈ యంత్రాలను ఉత్పత్తి చేసి అందిస్తున్నాడు. అంతేకాదు, శ్రీవరి సాగులోనూ కలుపు సమస్యను పరిష్కరించడానికి మరో యంత్రానికి రూపకల్పన చేశాడు. దాని పేరు శ్రీవరి సాగు వీడర్. 1 లీటర్ పెట్రోల్ తో ఇది ఎకరం పొలంలో కలుపును తీస్తుంది. కొంచెం కష్టం, ఇంకొంచెం సృజన సాధారణ యువకుడిని పారిశ్రామికవేత్తగా మారుస్తాయని నిరూపించాడు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2015లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో వ్యవసాయ పరికరాల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుండి కడివెండి మహిపాల్ చారి హాజరై కలుపు యంత్రంను ప్రదర్శించారు. ఇక్కడ కన్సోలేషన్ బహుమతి లభించగా రాష్ట్రపతి అవార్డు సైతం దక్కింది. 2వసారి జాతీయ పురస్కారం లభించింది. నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు 2018ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ మంత్రిత్వ శాఖ నుంచి పురస్కారంతో పాటు 5 లక్షల నగదును అందుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్, చదువుతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో వచ్చిన అడ్డంకులను ఎదుర్కోవడానికి ఒక యంత్రాన్నే తయారు చేశాడు ఈ యువకుడు. అది తన జీవితాన్నే మలుపు తిప్పింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.